అందరికీ జై భవాని. నేను మీ శ్రీరాముల శేఖర్. శ్రీకాత్య జ్యోతిష్యానికి స్వాగతం. అతి ముఖ్యమైనటువంటి సమస్య ఏంటంటే ఈ కాలంలో సంతానం లేకపోవడం. సంవత్సరాలు గడిచినా కూడా వివాహమై సంతానం కలగడం లేదు. కారణాలు ఏంటి? హాస్పిటల్ చుట్టూ తిరిగినా కూడా సంతానం అవ్వడం లేదు. ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా సంతానం అవ్వడం లేదు. పురుషులకైతే స్పర్మ కౌంట్ తక్కువగా ఉంటుంది. స్త్రీలకు ఉన్నటువంటి దోషాలు ఏంటి, పురుషులకు ఉన్న దోషాలు ఏంటి, జాతక రీత్యా దోషాలు ఏంటో తెలుసుకుందాం ఒకసారి. ముఖ్యంగా సంతాన విషయంలో పంచమ స్థానం అనేది సంతానాన్ని తెలుపుతుంది. పంచమ స్థానంలో రాహు కానీ కేతువు కానీ ఉంటే దానిని నాగదోషం అంటారు, సర్పదోషం అంటారు. ఈ విధంగా ఉంటే సంతానం కలగడంలో ఇబ్బందులు ఏర్పడతాయి. ఇది ఆ స్థానంలో ఎందుకున్నాయి అని అంటే పూర్వ జన్మలో ఎన్నో జన్మలో సర్పానికి సంబంధించినటువంటి దోషాలు ఏమైనా ఉన్నా కూడా, పితృదోషాలు ఏమైనా ఉన్నా కూడా అక్కడ ఆ స్థానంలో రావుకేతువులు ఉంటాయన్నట్టు. ఓకేనా? సో పంచమ స్థానంలో పాపగ్రహమైన శనిగ్రహంతో లేటుగా సంతానం కలుగుతుంది. ఓకేనా? పంచమాధిపతి ఎవరైతే ఉన్నారో ఆ గ్రహము ఒకవేళ బుధుడు అనుకుందాం, సూర్యునితో కంబస్ట్ అయినా, లేకపోతే కుజగ్రహం అయి ఉండి రవిగ్రహం చేత కంబస్ట్ అయితే అస్తంగత్వం అయితే వేడి వల్ల, అంటే సూర్యుడు వేడి కదా, కుజుడు కూడా వేడి కాబట్టి దానివల్ల పిండం కరుగుతుంది వేడి వల్ల. అంటే జనరల్గా పీరియడ్ 30 days ఉంటాయి, 45 days 50 days దాకా ఆగుతుంది. యాక్చువల్లీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అని పాజిటివ్ వస్తుంది. మళ్ళీ ఒక 15 నెల రోజులైన తర్వాత పీరియడ్ వస్తుంది. ఈ విధంగా మిస్క్యారీస్ అంటారు వీటిని. సో ఇవన్నీ కాంబినేషన్ వల్ల ఈ విధంగా జరుగుతుంది. సో మీ జాతకంలో సంతాన విషయంలో ఏ దోషం ఉంది తెలుసుకోవాలనుకుంటే కాల్ చేయండి. ఓకేనా? అనేక రకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఒక్కొక్కరి జాతకం ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. చిన్న చిన్న రెమెడీస్ కూడా ఉన్నాయి. ఓకేనా? చిన్న చిన్న పరిహారాల చేత, చిన్న చిన్న రెమెడీస్ చేత సంతానం కలిగిన వారు చాలామంది ఉన్నారు. కాబట్టి కాల్ చేయండి. 9247143908. శేఖర్, MA ఆస్ట్రాలజీ. జై భవాని.